అందరికీ నమస్కారం. ఓకే, మరి ఈరోజు కూడా మనం జూమ్లో కొత్త విషయం తెలుసుకుందాము. ఈరోజు మరి చాలా ముఖ్యమైన రోజు. ఏంటి అంటే అది మోడీ గారు మరి చక్కగా 3 రోజులు ధ్యానంలో కూర్చున్నాడు కాబట్టి ఈ డే అంతా, ఈ రోజంతా ధ్యానంలో ఉంటాడు ఆయన. నిన్న రాత్రి నుండి, అలాగే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూర్చుంటాడు. కాబట్టి 3 రోజులు ఒక మహాయోగి ధ్యానంలో కూర్చోవడం అనేది మహాశక్తివంతమైంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి ఎవరెవరు ఉపయోగించుకుంటుందో మీరే తెలుసుకోవాలి. మరి ఈరోజు ఆయన ఇప్పుడే కాదు, ఆయన ఇప్పుడే ధ్యానంలో మూడు రోజులు కూర్చోవడం కాదు, ఇంతకుముందు కూడా తను 2014లో కూడా 2019లో కూర్చోవడం జరిగింది. మనకి ఈరోజు పిఎంసి వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. ఎవరైతే పిఎంసి ఛానల్ చూసిండ్రో వారికి తెలుసు. మరి పిఎంసిలో చక్కగా ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువగా ఆయన శివాజీ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. మరి మోదీ గారు, ఛత్రపతి శివాజీ. నాకు ఎన్నిసార్లు అడ్డం వస్తున్నారు క్లాస్కి, మొత్తం నీడ వస్తున్నది. అరే దాన్ని కూసోమని. అందుకనే మనకి ఇంతకుముందు కేదార్నాథ్లో వేసిండు. కేదార్నాథ్లో కూడా ఎంత శక్తివంతమో మనమైతే వెళ్ళలేదు, మనం తెలుసుకుంటున్నాము. చార్ధామ్ అని, చార్ధామ్లో ఒక శక్తి క్షేత్రం. అది అందరు పుణ్యక్షేత్రాలను వెళ్తూ ఉంటారండి, అలాగే తెలుస్తలేదు పుణ్యక్షేత్రం కాదు అది. అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే శక్తి అనేది, అక్కడ ఉన్న శక్తి అనేది మనం పొందుతాము. ఆ శక్తిని పొందేటప్పుడు ఏదో ఒక అనుభవం కానీ, ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీస్ కానీ తొలగిపోతాయి. అటువంటి శక్తి క్షేత్రాలలో మనం ధ్యానం చేయాలి. మరి ధ్యానం అనేది ఎవరికి వారు చేసుకునేది, ఎవరి ఎదుగుదల కోసం వారు చేసుకునేది. మరి మోదీ గారేమో అతని కోసం అంటే తనకెంతో ఆల్రెడీ జ్ఞానం ఉంది, ఎంతో శక్తివంతుడు కాబట్టే ఇంతగా చేయగలిగిండు. మరి ఇప్పుడు కూడా ఆయన తన కోసంతో పాటు భారతదేశాని కోసం మరి 3 రోజులు ఒక నరేంద్ర మోడీ లాగా ఇప్పటి వరకు మరి ఎవరైతే చేసి చూపించలేదు. 3 రోజులు ఒక మా ప్రధానమంత్రి, మరి ఎంతో పనున్న గొప్ప వ్యక్తి. ప్రధానమంత్రికి ఎంత పని ఉంటుందో మనకు తెలుసు. అటువంటి వ్యక్తి మరి ఈరోజు పనిని పక్కకు పెట్టి భారతదేశం కోసం, ప్రపంచం కోసం 3 రోజులు ఏకదాటిగా మరి అన్నీ మానేసి ఒక శక్తి క్షేత్రంలో వివేకానంద యొక్క జ్ఞానం ద్వారా ఆచరిస్తూ, మరి అటువంటి వివేకానంద 3 రోజులు తపస్సు చేసిన స్థలంలో మరి ఈరోజు అతను ఇంకా 3 రోజులు కూర్చొని ఆ స్థలాన్ని ఇంకా శక్తివంతంగా చేయడానికి మరి నరేంద్ర మోదీ గారు ధ్యానంలో కూర్చున్నాడు. కాబట్టి మనం కనీసం మన ఇంట్లోనన్నా, మనం ఎక్కడన్నా శక్తి క్షేత్రంలోనైనా మరి ఈరోజు డే అంతా కూర్చుంటారు కాబట్టి కొంచెం నైట్ ఎక్కువ టైం తీసుకొని ధ్యానంలో కూర్చోండి, ప్రయత్నం చేయండి. మరి రేపు ఎవరన్నా ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే చక్కగా రేపు మధ్యాహ్నం వరకు చక్కగా చేయండి. ఆయన కూర్చుంటుండు అంటే భారతదేశానికి ఎంతో శక్తిని ఇస్తున్నాడు, అందులో మనం కూడా భాగస్వాములం కావాలి. కాబట్టి ఏ లక్ష్యం కోసం అయితే ఆయన కూర్చుంటుండో మనం కూడా అదే లక్ష్యం కోసం చక్కగా ధ్యానం చేసుకుందాము. మరి అటువంటి మహాత్ముడి గురించి మనం ఎంత తెలుసుకున్నా, ఒకప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే మనకి వీరబ్రహ్మం గారు చెప్తుండే, గురువులు
ఏది చెప్పినా జరిగి తీరుతుంది, దాన్ని తక్కువ అంచనా వేయద్దు, ఈ చెప్పలేదని అనద్దు, చెప్పిన దాన్ని వినండి అని చెప్తుండే. మరి అందులో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నోసార్లు చెప్తుండే ప్రధాని మోడీ ఒక శక్తి, ఒక యోగి. మరి అటువంటి అతని ద్వారా మరి మనకు ఈ యొక్క పిరమిడ్ సొసైటీకి కూడా ఉన్నతమైన పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పడం కూడా జరిగింది. మరి ధ్యానం అంటే ప్రపంచానికి తెలియజేస్తుంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ ఒక గది లోపల 4 గోడల మధ్యలో ధ్యానం చేస్తూ ఉంటే బయట పోలీస్ వాళ్ళందరూ ఒక 200 మంది ధ్యానం చేస్తున్నారు. అతనికి కాపలుగా ఉన్న అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ధ్యానం చేస్తున్నారండి. ఆయన ఒక్క సైగతోనే ధ్యానం చేసి చూపిస్తే మరి ఎంతో మంది ఇప్పుడు అక్కడ ధ్యానం చేసి చూపిస్తున్నారు. కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి చూడండి, మౌనంగా అతను ప్రచారం చేస్తున్నాడు. ధ్యానం చేస్తూ మౌనంతోనే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని చేసి చూపిస్తున్నాడు. కాబట్టి అతను ఎంత గొప్పవాడో మనకు ఈరోజు అర్థమైంది. అతను కూర్చున్న వివేకానంద సంబంధించిన ఆ ప్లేస్లో మరి ఎంతో మంది ఈరోజు ధ్యానం చేస్తున్నారు. మరి అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. మరి అటువంటి మోదీ గారు ధ్యానం చేస్తూ ఎంతో మందితో ధ్యానము సైగలతో జయించగలుగుతున్నాడంటే మరి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి మనకు ప్రధానమంత్రిగా ఉండడానికి మనం ఎంతో పుణ్యం చేసుకోవాలి. మరి మనం కూడా అలాంటి ధ్యానం చేస్తూ నలుగురికి అందించేలాగా ఉండాలి. కానీ నాకు పని ఉంది అని అనుకుంటూ ఉంటే మాత్రం ప్రధానమంత్రికి పని లేదన్నట్టుగా మనం మాట్లాడొద్దు. ఈ విషయాన్ని గ్రహించాలంటే జ్ఞానులకు మాత్రమే సాధ్యమవుతుంది. మరి మీరందరూ జ్ఞానులే అనుకుంటున్నాం కాబట్టి ఎవరైతే జ్ఞానం ఉంటుందో ప్రతి విషయాన్ని గమనించి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి క్షణం ప్రాపంచ కోసం పాకులాడే వాళ్ళు ఎవరు జ్ఞానులు కాదు. ప్రాపంచికంతో పాటు మనం ఆధ్యాత్మికాన్ని ఖచ్చితంగా సగం ప్రాపంచికం సగం ఆధ్యాత్మికం అని మనం ఎన్నో రోజుల నుంచి నేర్చుకుంటున్నాము. మరి అతనికైతే ఎవరు లేరు. ఉన్న ఒక అమ్మ శరీరాన్ని వదిలిపెట్టింది, ఉన్నది ఒక్కోడే. మరి అతను ఎవరి కోసం చేయాలి ఇదంతా? ₹1 ఆస్తిని వెనుకేసుకోకుండా మరి నిరంతరం సేవ చేస్తున్న భారతదేశానికి అతని గురించి మనం ఎంతో తెలుసుకొని అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. స్ఫూర్తిగా తీసుకోవడం అంటే ఒక విగ్రహాన్ని నిలబెట్టుకొని పూజలు చేయడం కాదు. అతని యొక్క భావాలు ఆదర్శంగా తీసుకొని అతని అడుగుజాడల్లో నడవడమే నిజమైన స్ఫూర్తి. కాబట్టి మనం కూడా ప్రతి దేవుని విగ్రహాన్ని పెట్టుకొని వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవడం కోసమే విగ్రహాలు పెట్టడం జరిగింది. కానీ విగ్రహ ఆరాధన లేదండి, ఆత్మ ఆరాధన అని భగవద్గీత మనకు నేర్పిస్తుంది. కాబట్టి విగ్రహాన్ని ఎవరు పెట్టుకోవడం అనేది లేదు అన్నది కాదు. విగ్రహం ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, ఎంత చిన్నదన్నా పెట్టుకోవచ్చు, ఎంత పెద్దదన్నా పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం కాదు, ఆ విగ్రహాన్ని గౌరవిస్తూ ఆ విగ్రహం రూపంలో ఉన్న ఏ దేవుడైతే భూమి మీదకి మానవ రూపంలో వచ్చిండో, మరి ఏ జ్ఞానాన్ని అయితే అందించిండో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని అనుభవపూర్వకంగా చక్కగా ఆచరిస్తూ అనుభవం పొంది ఆ అనుభవాన్ని 10 మందికి పంచాలి. కానీ అప్పుడే ఆత్మారాధన అవుతుంది. అదే అహింసో పరమో ధర్మం అనేది అవుతుంది. కాబట్టి మనకి చక్కగా అష్టపుష్పాలు అడిగిండు. మరి ఈ అష్టపుష్పాలను సమర్పించడమే నిజమైన పూజ, నిజమైన భక్తి. కాబట్టి మరి ఇలాంటి సత్యాలను తెలుసుకోవాలి. మరి ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా, ఏ శక్తి క్షేత్రంకి వెళ్ళినా ఆయన ఎంతో అణిగిమణిగి ఉంటాడు, కనిపిస్తాడు మనకి. అది తప్పకుండా మన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ గారు. మరి వారి గురించి ఎన్నో విషయాలు మనకు తెలుసు. వారిని చక్కగా మనం ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే చూపిస్తున్నాడో ధ్యానం గురించి చక్కగా మనం కూడా ముందుకు తీసుకెళ్దాము, మనం కూడా చేద్దాము. మరి మనకి ఇక్కడ నరేంద్ర మోదీ గారు ధ్యానం చేసే ఏదైతే స్థలం ఉన్నదో, మరి ఒకప్పుడు వివేకానంద మనకి అక్కడ భారతదేశము ఇక్కడి వరకు బార్డర్ అని చెప్పి చూపించడానికి మరి 1892లో స్వామి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. అక్కడి వరకు మన కన్యాకుమారిలో మన భారతదేశం బార్డర్ అక్కడి వరకు ఉందని
మరి చూయించడానికి మరి ఎంతో కష్టపడ్డాడు అతను. అక్కడ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ వరకి అక్కడ ఒక మనది రాక్ మెమోరియల్ అనేది నిర్మించడం జరిగింది. దాని పేరు వివేకానంద ఉన్న స్థలంని రాక్ మెమోరియల్ అంటారు. మరి అక్కడ రాక్ మెమోరియల్ స్థలం వరకు మన భారతదేశం యొక్క బార్డర్ అనేది ఉంది. ఇది మనకు అంతకుముందు వివేకానంద చూపించకన్నా ముందు మనకి ఇక్కడ వరకు లేదని చెప్పిండ్రు. మరి వివేకానంద వెళ్ళి స్వయంగా ఆ సముద్రంలో ఈదుకుంటూ చక్కగా అక్కడ ఇక్కడ వరకు మన బార్డర్ ఉందని తెలియజేసి అక్కడ 3 రోజులు ధ్యానం చేసి ఆ స్థలాన్ని శక్తివంతంగా మార్చి అది అలా కట్టడం జరిగిందండి. ఇది దాని చరిత్ర. మరి అక్కడ ఇప్పటి వరకు ఎంతో మంది చూడడము రావడమే జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు అక్కడ ఎవరు ధ్యానం చేసినట్టు చాలా తక్కువ. వెళ్ళిన వాళ్ళు చాలా వరకు చూడడం రావడమే, కానీ ఎవరో ఒకరు నిజమైన విషయాలు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ధ్యానం చేస్తున్నారు అక్కడ. కాబట్టి అది చాలా శక్తివంతమైన ప్లేసు. మరి ఎవరు చూడడానికే వెళ్తున్నారు కానీ ధ్యానం చేయడానికి కాదు. కానీ ఆయన మనకు నేర్పింది ఏంటంటే అక్కడ ఏదన్నా మనకి ఒక వస్తువు తయారు అంటే చూడండి, ఒక గిన్నె తయారు కావాలన్నా ఏది తయారు కావాలన్నా శక్తి లేకుంటే, చైతన్యం లేకుంటే అసలు ఏది తయారు కాదు అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, చైతన్యం అంటే ఎంత గొప్పది, ఎనర్జీ అంటే ఎంత అవసరము, అసలు ఎనర్జీ లేకపోతే ఏమీ లేదు అన్న విషయాన్ని మనం గ్రహించిన రోజు మరి ఎనర్జీ గురించి, చైతన్యం గురించి మనం పడుతూ ఉంటాము. మనం ఎనర్జీని ఖర్చు చేసుకోవడం తప్ప ఎనర్జీని కాపాడుకోవడం మనకు అలవాట్లేదు. మరి ఎనర్జీని చాలా వరకు మనం పొల్యూట్ చేసుకుంటున్నాం ఆ మాటలు ఈ మాటల వల్ల. కాబట్టి మెడిటేషన్ ద్వారా, నిద్ర మనం ఏదైతే ఎనర్జీని సంపాదించుకుంటున్నామో దాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకున్న ఎనర్జీని మనం ఏదన్నా చేయగలగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మరి 1892లో దాన్ని అక్కడ మరి ధ్యానం చేయడం జరిగింది. అతను ఒక వివేకానంద అంటే అద్భుతమైన శక్తివంతమైన మనిషి. మరి అటువంటి ప్లేస్లో ఆయనకి ఆ టైంలో మనకి రావడం జరిగింది. మరి ఇటువంటిది ఇప్పుడు ఏంటంటే ఒక రాజ్యం కోసం రాజు ఏం చేస్తాడంటే హోమాలు, యాగాలు చేస్తాడు. మనం ఎన్నో రాజ్యాలు విన్నాము, పురాణాలు చదివినాం. కాబట్టి ఒక రాజు ఏం చేస్తాడంటే చక్కగా రాజ్యాలు అంతా బాగుండాలి, రాజ్యంలో ఉన్న ప్రజలు, పాడి పంట అంతా బాగుండాలని హోమం చేస్తాడు, అగ్ని హోమం. యాగాలంటే అశ్వమేధ యాగాలు అట్లాంటివి చేస్తారు. కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే భారతదేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే చేయాల్సింది యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ధ్యాన యజ్ఞం అని చేసి చూపిస్తున్నాడు. ఈరోజు ఆయన 3 రోజులు ధ్యానం అంటే మామూలు విషయం కాదండి. ఒకరోజు కూర్చొని చూడండి, అర్థమవుతుంది. అలా మేము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏకదాటిగా 3 రోజులు ఎన్నో రోజులు చేసి చూపించాలంటే మేము చేసి చూపించినాం. మరి నేనైతే ఒక రూమ్లో 21 రోజు పట్టి 21 రోజు ఒక రూమ్ నుంచి బయటకు రాలేదు. ఆ శక్తి అంటే ఏంటిదో మాకు తెలుసు. కాబట్టి 3 రోజులు మరి 45 గంటలు తను ఏకదాటిగా చక్కగా ధ్యానం చేస్తున్నాడు. మరి అటువంటి శక్తి ఇంకా పెరుగుతుంది. కాబట్టి అక్కడ మరి ధ్యానం అనేది ఎంతో గొప్పది. ఇది యజ్ఞము అంటే భారతదేశానికి ఎంతో ఎనర్జీనిచ్చి రాబోయే నెగిటివ్ని రానివ్వకుండా పాజిటివ్గా ఉంచడానికి కోసం నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు ధ్యాన యజ్ఞము, జ్ఞాన యజ్ఞము చేస్తున్నాడండి. ఆయనకి శతకోటి వందనాలు మనం తెలియజేద్దాము. హృదయపూర్వకమైన ధన్యవాదాలు అతనికి. మరి దాంతోపాటు మనం కూడా ఈరోజు రాత్రి ఎవరికి వీలైనంత వాళ్ళు ఆయన ఏ లక్ష్యంతో అయితే ధ్యానం మొదలుపెట్టిండో మరి భారతదేశం కోసం మనం అదే లక్ష్యంతో ధ్యానం చేస్తూ రేపు ఎవరైనా వీలైన వాళ్ళు ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధ్యానం చేసుకుందాము. మరి ఇదండి మరి మోడీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మనకు పుష్పాలు, పూజలు సమర్పించడం అంటే ఏవీ లేవండి. ఒక సత్కర్మ చేయడమే నిజమైన పూజ. ఒక సత్కర్మని హృదయపూర్వకంగా ఏమీ ఆశించకుండా, సత్కర్మ అంటే సత్యకర్మ, ఏమీ ఆశించకుండా చేసేదాన్ని సత్కర్మ అంటారు. కాబట్టి ఆ సత్కర్మ
8 రకాలుగా అడిగిండు భగవంతుడు. అదే మనకి అష్టపుష్పాలు. మరి అష్టపుష్పాలు మనకు తెలిసే అండి. ఒకటి అహింసో పరమో ధర్మ అని మనం తెలుసుకున్నాము. అందుకని ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే, ఈ అష్టపుష్పాలని ఎవరైతే సమర్పిస్తారో వారు నా వారు అవుతారని మనం కృష్ణుడు గీతాచార్యుడు చెప్పడం జరిగింది. మనకి అహింస ప్రథమ పుష్పం అని, పుష్పం ఇంద్రియ నిగ్రహం అని, అలాగే మనకి సర్వభూత దయా పుష్పము, కరుణా పుష్పము, ఇవన్నీ మనకు గుర్తున్నాయి. శాంత పుష్పము, క్షమా పుష్పము అంటే ధర్మ పుష్పము, అలాగే మనకి సప్తమ పుష్పం పేరేంటిదంటే ధ్యాన పుష్పము, అష్టమ పుష్పం పేరు సత్య పుష్పము. ఇలా మనకి 8 రకాల పుష్పాలు. చూడండి, అహింసా మార్గంలో నిన్ను నువ్వు హింసించుకోకుండా తోటి వారిని హింసించకుండా ఉండడమే అహింసా పుష్పము. రెండవది సర్వభూత దయ, అంటే అన్ని జీవుల మీద దయ అనేది ఉండాలి, అది మూడవది. రెండవది ఏంటంటే ఇంద్రియ నిగ్రహము, అంటే నీ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, నీ శరీరం అన్నీ కూడా నీ ఆధీనంలో, అంటే నీ బుద్ధి ఆధీనంలో, నీ ఆత్మ ఆధీనంలోనే ఉండాలి, కానీ నీ మనసు ఆధీనంలో ఉండకపోవడమే ఇంద్రియ నిగ్రహము. మరి 4వ పుష్పము కరుణా పుష్పము, అంటే కరుణించాలి, మంది ఇంత మూర్ఖత్వంగా ఉండకూడదు. అలాగే శాంత పుష్పము, శాంతంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం ఎరుకలోకి రావాలి అంటేనే శాంత పుష్పం అండి. మరి అలాగే కరుణా పుష్పం తర్వాత శాంత పుష్పము, తర్వాత క్షమా పుష్పము, అంటే క్షమించే గుణం అనేది ఉండాలి. అదే మనకు కొంచెం ధర్మంగా భావించడం అవుతుంది కాబట్టి అది ధర్మ పుష్పము, క్షమా పుష్పంగా మారుతుంది. అలాగే మనకి సప్త పుష్పం అంటే 7వ పుష్పము ధ్యానము. ధ్యానం చేస్తే ఏమైతే అంటే పైన ఉన్న గుణాలన్నీ మనకు వస్తాయి. పైన ఉన్న గుణాలు అంటే అహింసా మార్గంలోకి వస్తాము, దయ వస్తుంది, కరుణ వస్తుంది, శాంతం వస్తుంది, క్షమ వస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళకి, నిజంగా ధ్యానం చేసి ఎనర్జీని సంపాదించి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకి, కొంచెం జ్ఞానం రాగానే అహంకారం వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ 6 పుష్పాలు రావండి. మరి 7వ పుష్పము సప్త పుష్పము, అదే ధ్యాన పుష్పము. ఈ ధ్యానం చేసిన వాళ్ళకే మిగతా 6 పుష్పాలు వికసిస్తాయి. కాబట్టి ధ్యానం చెయ్యని వారికి మాత్రం 6 పుష్పాలు మాత్రం వికసించవండి. మరి ఈ 6 పుష్పాలు వికసించాలంటే ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేసిన వారికి 8వ పుష్పం అర్థమవుతుంది, అంటే అష్టపుష్పము, అంటే సత్య పుష్పము. సత్య పుష్పం అంటే సత్యము అవగతం అవుతుంది. ధ్యానం చేసిన వారికి సత్యమేంది, అసత్యమేంది, నాశనం అయ్యేదేది, నాశనం కానిదేది అనేది అర్థమవుతుందండి. అందుకనే ఇక్కడ మనకి అహింస ప్రథమ పుష్పం, అలాగే మనకి పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, కరుణా పుష్పం, క్షమా పుష్పం, సప్తమ పుష్పం పేరు ధ్యానము, అష్టమ పుష్పం పేరు సత్యము. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి గుణాలతో ఈ పుష్పాలని సమర్పించడం, ఈ పుష్పాలు అడిగిండు, ఇవి పుష్పాలు అన్నాడు, ఇవి మన గుణాలండి. అంటే కరుణ అనేది మన గుణమే, దయ అనేది మన గుణము, అహింసా మార్గంలో ఉండడము మన గుణం. ఇవన్నీ మన 8 గుణాలు. ఇవేవైతే ఉన్నాయో వీటిని భగవంతుడు పుష్పాలు అన్నాడు. ఎందుకు అంటే పుష్పం అనేది వికసిస్తుంది. వికసించడం అంటే బుద్ధిలాగా ఒక పుష్పం వికసించగానే ఎన్నింటికో ఉపయోగపడుతుంది. అలాగే నీ లోపల కరుణా పుష్పము, దయా పుష్పం వికసించగానే నువ్వు ఎందరికో ఉపయోగపడతావు అని వీటిని, ఈ గుణాలని భగవంతుడు గీతాచార్యుడు మనకి పుష్పాలుగా భావించి ఈ అష్ట పుష్పాలని నాకు సమర్పించడమే నిజమైన పూజ, ఈ అష్ట పుష్పాలని నాకు సమర్పించడమే నిజమైన భక్తి. ఎవరైతే ఈ అష్ట పుష్పాలని నాకు సమర్పిస్తారో మరి తెలుసుకొని ఈ భగవంతునికి అర్పించి తెలుసుకొని అనుభవపూర్వకంగా అనుభవించి ఎవరికైతే నలుగురికి అష్ట పుష్పాల గురించి వివరించి చెబుతారో వారంటే నాకు ఇష్టము, వారి పాపాలని నేను తొలగిస్తాను అని చెప్పి మనకి గీతాచార్యుడు చెప్పిండు. కాబట్టి ఈ అష్టమ పుష్పాలని మనం ఎప్పుడు వాడిపోని పుష్పాలు కాబట్టి వాడిపోయే పుష్పం ఎప్పటికీ దేవుడు అడగడు, ఎందుకంటే అది అసత్యం.
పుష్పం అనేది వాడిపోతుంది, నాశనం అవుతుంది, రాలిపోతుంది, ఎండిపోతుంది. కాబట్టి అది అసత్యం. సత్యం అంటే ఏంటిది? ఎప్పటికీ ఉండేది, నాశనం కానిది, నిత్యమైనది, సత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. అదే సత్యము, అదే ఆత్మ. ఆ ఆత్మకి ఉండే గుణాలే ఈ 8. మరి ఈ ఆత్మకు ఉండే 8 గుణాలని తను అడిగిండు. మరి భగవంతుడు అసత్యాన్ని అడుగుతాడా, సత్యాన్ని అడుగుతాడో కొంచెం కూడా ఆలోచించట్లేదు మనం. ఏమైనా పువ్వులు పూయగానే తెంపి పెడుతున్నాం కానీ ఏ పుష్పాన్ని అడిగిండు అన్నది గీతలో ఉంది. ఆ గీతని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. మరి గీతను అర్థం చేసుకోవాలంటే సప్తమ పుష్పాన్ని ఆచరించాలి, అదే ధ్యానము. ధ్యానం చేసిన వారికి మరి ఈ భగవద్గీత అర్థమవుతుంది. కాబట్టి భగవద్గీత అర్థమైనప్పుడు ఏమవుతుందంటే అష్టమ పుష్పాల గురించి తెలుస్తుంది. మనం పెట్టాల్సింది అసత్యమైన వాడిపోయిన పుష్పాలని కాదు, ఎప్పటికప్పుడు వాడిపోకుండా, పాదాల దగ్గర పెట్టిన వాడిపోకుండా, మనం ఏ పుష్పం అయితే పెడతామో ఎప్పటికీ వాడిపోకుండా ఉండడమే ఆత్మ పుష్పం. కాబట్టి ఈ ఆత్మకి 8 రకాల పుష్పాలు ఉన్నాయి. ఆ 8 గుణాలని సమర్పించడమే మరి నిజమైన భక్తి, నిజమైన శ్రద్ధ, నిజమైన ఏకాగ్రత. ఇవన్నీ కూడా మరి భగవంతుడు మనకి ఇంత చక్కగా వివరించి చెప్పినా కూడా మనకు అర్థం కావట్లేదు. మరి భాగవతంలో దీని గురించి ఒక విషయం ఉందండి. భాగవతంలో ఒకసారి నారదముని అన్ని లోకాలు తిరిగే శక్తి అతనికి ఉంటుందండి. భూలోకంకి రావచ్చు, దేవలోకంకి రావచ్చు, నరకలోకంకి వెళ్ళచ్చు, పాతాళ లోకంకి వెళ్ళగలుగుతాడు. అన్ని లోకాలకి వెళ్ళగలిగేవాడు నారదుడు. కాబట్టి ఒకసారి నారదుడు భూలోకానికి వచ్చి కలియుగంలో ఉన్న మనుషులందరినీ చూసి నవ్వుతాడు. ఇది భాగవతంలో ఇచ్చిండ్రు మనకి. ఎందుకు నవ్వుతున్నావు అని విష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణు దగ్గర చెప్తూ ఉంటాడు, అసలు మనుషులకి ఎందరో గురువులు భూమి మీదకి వెళ్తున్నారు, ఎందరు గురువులు భూమి మీదకి వెళ్ళినా ఏమీ నేర్చుకోవట్లేదు, ఇంకా అజ్ఞానంలోనే ఉండి మిట్టాడుతున్నారు అని వెక్కిరిస్తాడు. మనల్ని వెక్కిరించి నవ్వుతాడు నారదుడు. నవ్వితే అది అంత అసాధ్యమైన విషయం, చాలా కఠినమైన విషయం. భూలోకంలో కలియుగంలో ఉన్న వాళ్ళు మాయని తొలగించి మాయని జయించాలి అంటే జ్ఞానం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. అది అంత తొందరగా అమలు పరిచేది కాదు, అంత తొందరగా సాధ్యమయ్యేది కాదు. అది ఎంతో శక్తివంతమైంది. అందుకనే అలా మాయ అంటుకొని ఉంటుంది మనుషులకి. అది ఎవరో 100లో ఒక 5గురికి మాత్రమే మరి ఇలా అంటుకోగలుగుతారు జ్ఞానం వైపు అని చెప్తే, అది అంతా అసాధ్యమా అని అన్నప్పుడు మరి విష్ణుమూర్తి అంటాడు, అది చెప్పడం కాదు, చేసి చూయించు. ఒక్కసారి నువ్వు భూలోకానికి వెళ్ళు, మాయను అంటించుకోకుండా నువ్వు ఒక జన్మనంతా సాధించి తిరిగి రా, చూస్తా నేను అని చెప్పి విష్ణుమూర్తి అంటే తను మాటిస్తాడు నారదుడు. అంటే నేను భూలోకానికి వెళ్ళి మాయను అంటించుకోకుండా జ్ఞానంతో తిరిగి వస్తాను అని శబదం చేసి విష్ణుమూర్తికి మాట ఇచ్చేస్తాడు. మాట ఇచ్చి ఆ నారదుడు ఒక స్త్రీగా భూమి మీదకి వస్తాడు. ఒక స్త్రీగా భూమి మీదకి వచ్చి అనుకుంటాడు నేను నారదుణ్ణి. అంటే అతనికి నారదుడు ఎట్లా అంటే ఒక గర్భం నుంచి వచ్చినవాడు కాకుండా ఇలా ఏదో శక్తివంతంగా వచ్చినవాడు. కాబట్టి అతనికి మాయ అప్పుడే అంటుకోకుండా తనకు కొన్నేళ్ళు వచ్చేంత వరకు మాయ అనేది అంటుకోదు. అయితే నేను నారదుణ్ణి, నేను మాయ అంటించుకోను అని కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు అతను అలాగే ఉంటాడు. ఎప్పుడైతే యవ్వనంలో అమ్మాయి వస్తుందో నారదుడు అమ్మాయిగా వస్తాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే యవ్వన వయసులో వస్తుందో అప్పుడు పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకోగానే మాయ అనేది అంటుతుంది అక్కడ. ఎందుకంటే భర్త అనే మాయ అంటింది. తర్వాత ఆమెకి 4 పిల్లలు పుడతారు. 4 పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల మాయలో పడిపోతుంది ఆ అమ్మాయి, నారదుడు. అలా అతనికి మాయ అంటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోతాడు. అప్పుడు నా భర్త చనిపోయిందని చెప్పి బోరుమని ఏడుస్తుంది అమ్మాయి. అక్కడ మాయ అనేది అంటుకొని తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. చనిపోయిన తర్వాత డైరెక్ట్ నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇది అనుకోకుండా నాకు మాయ అంటిపోయింది, నాకు ఇంకొక అవకాశం ఇయ్యు అంటాడు. చూడండి, అంత గొప్పవానికే మాయ అనేది. అందుకే వీరబ్రహ్మం గారు ఒక్కోడు రాలేదండి.
మాయ తొందరగా అంటుతుంది. ఎంత జ్ఞానంలో ఉన్న వాళ్ళకైనా మాయ అనేది అంటుతుంది. కలి మాయ అంత ఇది ఉంటుంది కాబట్టి మరి అటువంటి వీరబ్రహ్మం గారి ఎందరో మహానుభావులని వెంబడ తెచ్చుకొని సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించడానికి మరి చేసి చూపించిపోయిండు. మరి నారదుడు ఒక్కోడొచ్చి మరి చేయలేకపోయిండు, ఓడిపోయిండు. మళ్ళీ జన్మ తీసుకుంటాని పంది రూపంలో మళ్ళీ జన్మ తీసుకొని వస్తాడు ఆయన ఇష్టపూర్వకంగా. అయినా కూడా అక్కడ కూడా అతను గెలవలేకపోతాడు. అప్పుడు చెప్తాడు, ఓ కలియుగంలో ఉన్న ప్రతి మనిషి జ్ఞానం వైపు ఎవరైతే వస్తారో, ఒక సద్గురు సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే మాయని జయించగలుగుతారు. ఎంతమంది భూలోకంలో సద్గురులు ఉన్నా కూడా ఈ మాయ అనేది జ్ఞానం వైపు రానివ్వదు. ఎవరైతే సద్గురు సన్నిధిలో సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో గురువు మీద నమ్మకంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి కలిమాయ అంటకుండా జ్ఞానం వైపు వస్తారు. జాగ్రత్తగా ఎప్పుడైతే ఉంటారో కలిమాయ అంటదు అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు. అంటే 100 మంది వింటే ఒక 5గురికి కలిమాయ అంటది. ఎందుకంటే అందరూ అర్హులు కారండి, అర్హత సంపాదించుకోవాలి. అందుకే ప్రతి క్షణము మనం ప్రతిరోజు కొంచెం సేపన్నా ఆత్మ జ్ఞానానికి సమయం అనేది ఇవ్వాలి. ఏదో శుక్రవారం జూమ్ అని, శనివారం జూమ్ అని వినడం కాదు. రోజు మనం 3 గంటలు, 4 గంటలు, ఒక 5 గంటలు ఆత్మ జ్ఞానానికి మనం సమయం ఇస్తేనే కలి మాయ మనకు అంటకుండా ఉంటుంది. ముఖ్యంగా వీరబ్రహ్మం గారు మనకేం చెప్పిండు? కలి మాయ అంటకుండా ఉండాలంటే నేను చెప్పిన కాలజ్ఞానం మీకు అంటకుండా, అంటే కాలజ్ఞానం అనేది ఏంటిది, ఏం జరగబోతుందో, ఏ పరిణామాలు జరగబోతున్నాయో, ఏ విచిత్రాలు జరగబోతున్నాయో చెప్పిండు. అలాగే విచిత్రాలతో పాటు కాలజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం కూడా ఇచ్చిండు. ఎవరైతే నా ఆత్మజ్ఞానాన్ని వింటారో, ఎవరైతే నా ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తారో, ఎవరైతే నా ఆత్మజ్ఞానాన్ని ఆచరిస్తారో వీరందరికీ కలిమాయ అనేది అంటదు అని చెప్పిండు. అందుకే నేను ఈ జూమ్ క్లాస్ వీరబ్రహ్మం గారి జ్ఞానంతోనే మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ జూమ్ క్లాస్లో వీరబ్రహ్మం గారి క్లాస్ని వింటూ మరి దాన్ని రాసుకుంటూ దాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ మననం చేసుకుంటూ మరి ఆచరిస్తారో వారికి కలిమాయ అంటదు. అజ్ఞానంలోకి వెళ్ళము. ఆ కలిమాయ అంటిందంటే చాలు మనం అజ్ఞానం వైపు వెళ్తాం. అందుకని జ్ఞానం వైపు రావాలంటే తెలుసుకున్న జ్ఞానాన్ని తెలుసుకున్నట్టు ఆచరించాలి. ఫస్ట్ మననం చేసుకోవాలి. శ్రవణం చేసిండు, మననం చేయాలి. మననం చేసి చక్కగా ఇది ఎంతవరకు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకొని చక్కగా మీరు ఆచరిస్తూ ఇంకొక నలుగురికి ఎప్పుడైతే మీరు పంచుతారో అప్పుడు మీరు కలిమాయల నుంచి మరి విముక్తులవుతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయము. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకెందరో గురువులు అందించిండ్రు, కానీ ఇంకా మనం భ్రమలోనే ఉన్నాము. ఎప్పుడు చూసినా ప్రాపంచికం పనులు అంటాం. పని ప్రతిరోజు ఉంటుంది. పని లేని రోజు లేదు, పని లేని క్షణం లేదు. కాబట్టి పుట్టి నుంచి చచ్చేంత వరకు ప్రతి పని ఉంటుంది. కర్మ చేస్తూనే ఉండాలి. అసలైన కర్మనే ధ్యానం. కర్మ అంటే ఒట్టి ప్రాపంచిక పనులు చేయడం కాదండి. అసలు కర్మ అంటే, నిజమైన కర్మ అంటే ధ్యానము. అది కనిపించదు, అకర్మగా కనిపిస్తుంది. నిజమైన కర్మ పేరే ధ్యానము. ఎందుకంటే ఆ జీవుడు దేవుడి వైపు వెళ్ళడానికి నిజమైన కర్మ చేయడమే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేయడం. ఒక బుక్కుని చదవడం అంటే, ఒక ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్కుని చదివినప్పుడు నీ బుద్ధి అనేది వికసించినప్పుడు నువ్వు ధ్యానం వైపు వస్తావు. అది ఒక కర్మ. నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం వల్ల నీకు జ్ఞానం పెరుగుతుంది. అది ఒక కర్మ. అంటే ప్రాపంచిక పనులు కర్మలే, ఆధ్యాత్మిక ఇవి కర్మలు కావనుకుంటున్నాం, కానీ నిజమైన కర్మలు ఇవి, నాశనమయ్యే కర్మలు అవి. ఈ 2 కర్మల్ని సమానంగా చేసుకోవాలి. ఇంట్లో పనును సమానంగా చేసుకుంటూ దేన్ని కూడా నేను ఇది చెయ్యను, నేను ధ్యానం చేస్తున్నాను, ఈ పని నేను చెయ్యను అనడం కూడా రాంగే. ప్రాపంచిక పని, ఆధ్యాత్మిక పనిని సమానంగా చేసుకుంటూ మరి చక్కగా మనం ఈక్వల్గా ఉంటూ మరి కర్మని సంపూర్ణంగా చేసుకుంటూ మరి కలిమాయని అంటించుకోకుండా మనం ఎప్పుడైతే ఉంటామో మరి మనం చక్కగా జ్ఞానం వైపు వస్తాము. ఆ జ్ఞానాన్ని రోజు తెలుసుకోవాలండి. 1 రోజు 2 రోజులు తెలుసుకుంటే మాత్రం ఎవరికి రాదు. ఎవరికి తపన ఉంటుందో, తపన ఉండాలి ధ్యానం నేర్చుకోవడానికి, క్లాసులు వినడానికి. అరే రేపేం దొరుకుతుందో జ్ఞానం, దానివల్ల నాకేమి లభిస్తుందో అన్న తపన ఉండాలి లోపల. ఈరోజు ఏం క్లాస్ దొరుకుతుంది,
ఏ కొత్త విషయం తెలుస్తుంది? మనకేమీ తెలదు అసలు. నాకే ఏమీ తెలదు. ఇంకా మీకేం తెలుస్తదండి? నాకే చాలా విషయాలు తెలియదు. తెలుసుకుంటున్నా కొద్దీ అరే ఇదేం కొత్త వింత, ఇన్ని రోజులు మనం ఎంత వృధా టైం వేస్ట్ చేసినామన్నా అసహ్యం వేస్తుంది మనకి. కానీ మనకు అర్హత అప్పుడు రాలేదు. అర్హత అనేది ఇప్పుడిప్పుడు వచ్చింది కాబట్టి, అర్హత ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అన్న మనం ప్రతిరోజు సమయాన్ని వృధా చేయకుండా, ప్రాపంచిక పనుల్లో కొట్టుకుపోకుండా, ఆధ్యాత్మిక పనులతో పాటు ప్రాపంచిక పనుల్ని సమానంగా చేసుకుంటూ ఒక సమయం పెట్టుకోవాలి. ఈ సమయం వరకే ప్రాపంచిక పని, ఈ సమయం మొత్తం ఆధ్యాత్మిక పని కోసం అని చెప్పి చక్కగా మనం ఒక డిజైన్ వేసుకోవాలి, ఒక ప్లానింగ్ వేసుకోవాలి. అప్పుడే మనం రెండింటిని సమానంగా చూస్తేనే మన సంసారం అనేది అక్కడ, ఆధ్యాత్మికం అనేది అక్కడ చక్కగా బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి మరి భర్తను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అనేది అదెంత అవసరమో నిన్ను నువ్వు చూసుకోవడం కూడా చాలా అవసరం. నిన్ను నువ్వు చూసుకుంటేనే, నీ గురించి తెలుసుకుంటేనే మరి నీ శక్తి గురించి, బయట ఉన్న శక్తి నీలో ఉన్న శక్తి రెండు ఒకటే. ఆ రెండింటిని ఏకం చేసి ఎక్కువ శక్తివంతంగా మారుతూ చక్కగా మనం మరి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎందుకంటే అవన్నీ తెలుసుకోవాలంటే శరీరం బాగా ఎనర్జీగా ఉండాలి. మరి శరీరం ఎనర్జీగా ఉండాలి అంటే ధ్యానం అవసరం. ఎందుకంటే శరీరం రోగాలతో పాటు కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం ఎంతో అవసరం అండి. ధ్యానం ద్వారా మనకేమొస్తుందంటే శక్తి వస్తుంది. ఈ విషయము ధ్యానం చేయని ప్రతి ఒక్కరికి తెలియదు. నిద్రలో తీసుకున్న ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి లేకుంటే మనం ఏ రోజు ఏ పని ఏ క్షణంలో చేయలేము. అదే శక్తి మనకి ధ్యానంలో మూడింతలుగా పెరుగుతుంది. మరి ధ్యానం ఎవరికి అవసరం లేదండి? శక్తి ఎవరికి అవసరం లేదు? ప్రతి ఒక్కరికి ఎనర్జీ అనేది అవసరం. కాబట్టి చిన్న పిల్లల నుంచి ఆడుకోవడానికి, పుట్టిన పిల్లలు 5 సంవత్సరాల పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ఎనర్జీ అవసరం. చచ్చేంత వరకు ఎనర్జీ అవసరం. మరి అటువంటి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. కాబట్టి ఎనర్జీని పెంచుకుంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాం. కాబట్టి అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అతను మరి ఎంత గొప్పోడు, ఎన్నో పనులున్నా కూడా పక్కకు పెట్టి భారతదేశాన్ని పరిపాలించే వానికి తీరిక దొరికింది, కానీ మనకు మాత్రం తీరిక దొరుకుతలేదు. ఇది మనం గ్రహించి జ్ఞానులుగా మారదామా అజ్ఞానులుగా మారదామా అన్నది మీరే తెలుసుకోవాలి. ప్రతిరోజు ఒక డిజైన్ వేసుకోండి. ఈ సమయం వరకే ప్రాపంచికం పని, ఈ సమయం, ఈ ఇన్ని గంటలు నేను ఆత్మ కోసము, నా కోసము, ఈ జీవుడు దేవుడు కోసము, మోక్షం కొరకు, ముక్తి కొరకు మరి ఈ సమయాన్ని నేను కేటాయిస్తానని అనుకొని మరి చక్కగా ముందుకు వెళ్దాము. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి.